ఈరోజు రెసిపీ హై ప్రోటీన్ రోటీ. మన శరీర కండపుష్టికి, దారుఢ్యానికి, హార్మోన్ల ఉత్పత్తికి మనకు ముఖ్యంగా కావాల్సినవి ప్రోటీన్స్. అయితే ఈ ప్రోటీన్స్ మొలకెత్తిన విత్తనాలలో, ఇంకా నానబెట్టిన పల్లీలలో, ఇంకా సోయాబీన్స్, ఇంకా రకరకాల దాంట్లో ఉంటాయి. అయితే నేను ఈరోజు నానబెట్టిన మొలకెత్తిన విత్తనాలు, కూరగాయలతోని రోటీ తయారు చేస్తున్నాను. హై ప్రోటీన్ రోటీ పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా మనకు ముఖ్యంగా కావాల్సింది ప్రోటీన్ మాత్రమే. ఈ ప్రోటీన్తోని కండపుష్టి దొరుకుతుంది. ఇంకా శరీర దారుఢ్యానికి, హార్మోన్ల ఉత్పత్తికి, రకరకాల అనారోగ్యాలకు కారణమైనటువంటి ఈ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోవడమే. ఈ హార్మోన్ల ఉత్పత్తి పెరగాలంటే మనం చేయాల్సింది ప్రోటీన్, హై ప్రోటీన్ మనము శరీరంలో ఎలా తీసుకోవాలి, మన ఆహారంలో ఎలా మనం హై ప్రోటీన్ రోటీ తయారు చేసుకోవాలి అని అనుకుంటే ఈ రెసిపీ మీకోసం. దీనికి కావలసినవి స్వీట్ కార్న్ తీసుకున్నాను, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, గోపిగడ్డ, గోపి పువ్వు, క్యాప్సికము, క్యారెట్, బీన్స్, మొలకెత్తిన 3 రకాల విత్తనాలు, కొత్తిమీర, ఇంకా గోధుమ పిండి. ఈ మొలకెత్తిన విత్తనాలు, ఈ కూరగాయలన్నీ ఇలాంటి చాపర్లో కానీ గ్రైండర్లో కానీ దేంట్లోనైనా వేసి చాలా సన్నగా మనము ఒక చిన్న పేస్ట్ లాంటిదాగా బరకగా ఉండేటట్టు మనం చేసుకోవాలి. ఎందుకంటే చపాతీ చేసేటప్పుడు స్మూత్గా ఉండాలి అవన్నీ. అందుకే వీటిని ఇలా చాపర్లో వేసి నేను చేస్తున్నాను. ఇలా చేసుకొని దీన్ని చపాతీ పిండిలో కలుపుకొని చపాతీలు చేసుకోవాలి. హై ప్రోటీన్ చపాతీ మనకు చాలా ఈజీ చేసుకోవడం. మళ్ళీ మనం రకరకాల చపాతీలు తింటుంటాము. దాంట్లో మల్టీగ్రెయిన్ చపాతీలు, రకరకాల చపాతీలు పిండి తెచ్చుకొని తింటుంటాము. కానీ మనం ఇట్లాంటివి ఇంట్లో చేసుకొని చేయడం చాలా ఈజీ, తినడం కూడా చాలా బాగుంటుంది. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ని కూరగాయలు వేస్తున్నారు, ఇన్ని మొలకెత్తిన విత్తనాలు వేస్తున్నారు. మరి టేస్ట్ పిల్లలు తింటారో తినరో అనుకోవాల్సిన ఎటువంటి బాధ లేదు. ఒక్కసారి తయారు చేసి ఈరోజు మీ పిల్లలకి పెట్టండి. ఇవన్నీ మనకు అందుబాటులో ఉండేటివే. వీటితోటి ఎంత టేస్ట్ ఉందో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మనం ఇష్టం ఉంటే ఇంకా మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ బరకగా గ్రైండ్ చేసుకున్న చాపర్లో వేసుకున్నటువంటి ఈ మొలకలు, ఈ కూరగాయల్లోకి మనం గోధుమ పిండి వేసుకోవాలి. ఈ గోధుమ పిండి దీంట్లో కొద్దిగా నీళ్లు వేసి నేను కూరగాయలని బరకగా చేసుకున్నాను. దాంట్లో కొద్దిగా వాటర్ ఉంటుంది. దీంట్లో గోధుమ పిండి వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని పైనుంచి కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఇష్టం ఉంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. గమగమలాడుతూ తయారైతాయి ఈ చపాతీలు. ఇన్ని రకాల కూరగాయలు, ఇన్ని రకాల మొలకలు వేస్తున్నారు కదా, టేస్ట్ ఎలా ఉంటుందో అనుకోవాల్సినటువంటి అస్సలు కూడా అనుమానమే వద్దు. మనం ఒకవేళ మన ఆహారంలో, మన డైలీ ఫుడ్లో మనము ప్రోటీన్ కానీ యాడ్ చేయాలి, ఎలా చేయాలి అని అనుకుంటే, ఆలోచిస్తే ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది. ఈ రెసిపీని ఒకసారి 2 రోజుల్లో తయారు చేసి పిల్లలకు పెట్టి చూడండి. ఎటువంటి కంప్లైంట్ కూడా రాదు. తిన్నా కానీ ఒకసారి మళ్ళీ చేసియు అని అడిగే అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని జొన్న పిండితో చేసుకోవచ్చు, గోధుమ పిండితో చేసుకోవచ్చు, సజ్జ పిండితో చేసుకోవచ్చు. కానీ దానికి కొంచెం మనకు ఓపిక కావాలి, టైం కావాలి. గోధుమ పిండి అయితే చాలా ఈజీగా, చాలా తొందరగా మామూలుగా మనం గోధుమ పిండి తడుపుకున్నట్టే ఇవన్నీ కూరగాయల లాంటి పేస్టు, ఈ మొలకల లాంటి పేస్టుని వేసుకొని మనం చపాతీలను ఈజీగా తయారు చేసుకొని, చాలా ఈజీగా మామూలుగా డైలీ మనము చపాతీలు ఎట్లా చేసుకుంటామో ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దానిపైన చపాతీలు ఎలా ఫ్రై చేసుకుంటామో ఇది కూడా అలాగే కాల్చుకొని మనము తినొచ్చు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకు రా ఫుడ్ ఎక్కువ నూనెలో గోలకుండా, ఉడకకుండా మనకు దొరుకుతుంది. కాబట్టి పిల్లలు పెరగాలంటే మనం ఇవ్వాల్సింది ప్రోటీన్.
ఈ ప్రోటీన్ ఏ విధంగా ఇస్తున్నాం? పప్పుల రూపంగా పెసరపప్పు, కందిపప్పులు లేదా సోయా చంక్స్ ఇట్లా ఇస్తున్నాం, కానీ ఈ కూరగాయలు ఈ మొలకలతోని మనం ఇవ్వట్లేదు కదా. ఇది ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా సింపుల్, చేయటం తినటం కూడా అంతే టేస్టు, చాలా బాగుంటుంది. నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చుకోవచ్చు. నెయ్యితో కాలిస్తే ఇంకా ఎక్కువ మనము వాళ్ళకు ప్రోటీన్ అందించిన వాళ్ళం అవుతాము. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా ఉంది. నేను ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా అందించాలంటే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఈ హై ప్రోటీన్ రోటీ నేను నెయ్యితో కూడా కాలుస్తున్నాను. హై ప్రోటీన్ రోటీ రెడీ అయిపోయింది. నేను ఇది కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీలోకి తయారు చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇప్పుడు ఈ హై ప్రోటీన్ రోటీ రెడీ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ చాలా టేస్టీగా డెలీషియస్గా ఉంటుంది. ఇప్పుడు ఈ హై ప్రోటీన్ రోటీ నేను నెయ్యితో కూడా కాలుస్తున్నాను. హై ప్రోటీన్ రోటీ రెడీ అయిపోయింది. నేను ఇది కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీలోకి తయారు చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇప్పుడు ఈ హై ప్రోటీన్ రోటీ రెడీ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ చాలా టేస్టీగా డెలీషియస్గా ఉంటుంది. ఇప్పుడు ఈ హై ప్రోటీన్ రోటీ నేను నెయ్యితో కూడా కాలుస్తున్నాను. హై ప్రోటీన్ రోటీ రెడీ అయిపోయింది. నేను ఇది కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీలోకి తయారు చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇప్పుడు ఈ హై ప్రోటీన్ రోటీ రెడీ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ చాలా టేస్టీగా డెలీషియస్గా ఉంటుంది.